అనూష మేడం గారు డ్యూటీ ఏంటంటే రోజు ఏ కంపెనీకి ఎంతెంత ఆర్డర్ ప్లేస్ చేసామో మొత్తం అన్ని డిపోల దగ్గర నుంచి మొత్తం డేటా కలెక్ట్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ డేటా ఎంట్రీ చేస్తారంట ఆవిడ. అవన్నీ తీసుకుని సైఫ్ అనే వ్యక్తికి ఆవిడ మెసేజ్ పంపిస్తే, ఆయన రాజ్ కెసిరెడ్డికి పంపిస్తే, రాజ్ కెసిరెడ్డి గారు ఈ రిపోర్ట్ చూసుకుని, అరే ఇవాళ ఆ కంపెనీ వాడికి ఇన్ని దోలారా, ఇంత ఆర్డర్ ఇచ్చారంటారా, పదని వెళ్ళి ఆ బోను చైతన్య వీళ్ళందరినీ పంపించి రెడీగా కంపెనీ గేట్ ముందు ఉంచోబెడతారు. బ్రదర్ నిన్నేదో ఇంత ఆర్డర్ ఇచ్చారంట కదా, తీ మా కమిషన్ ది అని చెప్పి ఆ సొమ్ములు వసూలు చేసుకుని వెళ్ళి ఆ డెన్లు, మీరు ఇందాక చదివి వినిపించారు కదా 7 డెన్లు, దానిలో దాయటం. అంటే అసలు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వ్యవస్థ చూడండి. దీనికి ఈ కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ తీసేశారు కదా ఆర్డర్లు ప్లేస్ చేయడానికి. ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఒక సపరేట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశారు వీకే గారు. ఆ ఈమెయిల్ ఐడి కూడా చూస్తే ఈమెయిల్ ఐడి poororder4@gmail.com అంట ఆ ఈమెయిల్ ఐడి. గఫూర్ అన్న ఎన్నారా పేరు, పూర్ ఆర్డర్ అంట. అంటే పూర్ ఆర్డర్ 4, ఈ పూర్ ఆర్డర్ జీమెయిల్ పెట్టి వీళ్ళు రిచ్ అవడానికి, పేదల కోసం కదండి అది పెట్టుకున్నటువంటి జీమెయిల్ ఐడి. అదే అది పూర్ పీపుల్ కోసం అండి, అందుకని పూర్ ఆర్డర్ అని పెట్టారు. మీకు అలా అట్లా తప్పుపడితే అట్లా ప్రతిదాన్ని అదే పేదల ప్రభుత్వం కదా, జీమెయిల్ కూడా పూర్ ఆర్డర్ 4 అంట జీమెయిల్ ఐడి పెట్టి దానిలో ఆర్డర్లు పెట్టాలంట. దాని ప్రకారం వీళ్ళు ఇండెంట్లు ఇస్తారంట. ఇవన్నీ సొమ్మంతా వసూలు చేసి వీకే గారు నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, ఇప్పటికీ 5 దేశాల్లో వీళ్ళు పెట్టినటువంటి షెల్ కంపెనీలని వీళ్ళు గుర్తించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో 23,838 కోట్ల రూపాయలు రకరకాల డిస్టిలరీస్కి పేమెంట్స్ చేశారు. దానిలో 90% ఓన్లీ టాప్ 30 to 40 కంపెనీస్కి ఇచ్చారు. ఇందాక మీరు చెప్పినటువంటి అదానికి అయితే దాదాపుగా ఒక 800 కోట్ల రూపాయల దాకా అదాన్ కంపెనీ ఖాతాలోకి వేయటం జరిగింది. ఇట్లా ఆ కంపెనీల నుంచి బంగారపు కొట్లకి ఎంత వెళ్ళినాయి, అసలు ఆ 305 పేజీల డాక్యుమెంటు ఇందా నుంచి నేను కొన్ని చదువుతూ ఉంటే చాలా డీటెయిల్డ్గా అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది, ఏ ఖాతాల్లోకి వెళ్ళింది, ఎవరి అకౌంట్లోకి ఎప్పుడు వెళ్ళింది, అంత వివరంగా చాలా అద్భుతంగా సిట్ వాళ్ళు అన్నీ కూడా సేకరించారు. ఇది కాకుండా వీకే గారు ఈ స్కామ్ కాకుండా డిస్కౌంట్ స్కామ్ ఒకటి ఉంది దీనిలో. అవునవును. ఆ డిస్కౌంట్ స్కామ్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒక కంపెనీ, నాది డిస్టిలరీ అండి, నేను ఏపీ బ్రూవరీస్ వాళ్ళకి సప్లై చేశా. వాళ్ళు కనుక నాకు వితిన్ 5 days కనుక నాకు పేమెంట్ ఇచ్చేస్తే నేను 2.5% డిస్కౌంట్ ఇవ్వాలి కంపెనీ ఓనర్కి. ఎందుకంటే నాకు ఇమ్మీడియట్గా వచ్చేసింది కదా పేమెంటు. ఏదో ఒక వారం అయితే 2%, ఒక నెల దాటితే 1.5%. సో అది నేను ఇవ్వాల్సిన డిస్కౌంట్. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, 2 రోజుల్లోనే పేమెంట్ ఇచ్చేసి, అరే 2.5 డిస్కౌంట్ నువ్వు ఇవ్వద్దు కానీ ఒక 1.5 ఇవ్వు చాలు, ఆ 1% పక్కకు లాగే అని చెప్పి మళ్ళీ ఆ డిస్కౌంట్లో కూడా స్కామ్ ఇచ్చారు. అదొక 200-250 కోట్లు అద్దేలింది. ఎన్ని రకాలుగా అసలు వీళ్ళు నిజంగా ఇందాక వినూష గారు చెప్పినట్టు పిహెచ్డి అనాలా, దీన్ని డబుల్ పిహెచ్డి అనాలా, అసలు ఏమనాలి దీన్ని? ఇది అసలు పెద్ద పెద్ద యూనివర్సిటీలకి ఇది ఒక నిజంగానే కేస్ స్టడీ. అంటే డబ్బులు ఎన్ని రకాలుగా దోచేయచ్చు అన్నది వీళ్ళకు వచ్చినటువంటి ఐడియాలు ఉన్నాయి చూసారా వీకే గారు. నిజంగా వీళ్ళకు 100 నమస్కారాలు పెట్టాలి. కాబట్టి ఇన్ని పాపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఇది ఖచ్చితంగా అంధకారంగా. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి పటాభి గారు. ఇక్కడ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, అందరికంటే ఎక్కువ లోకేష్ రెడ్ బుక్ వచ్చినాక అందరి సంగతి చూస్తామని అన్నారు కదా, వచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదని విమర్శలు విపరీతంగా ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం మొత్తంగా. చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, లోకేష్ గారినైనా రోజు డిబేట్ నడుతుంటే కామెంట్స్లో కూడా అయ్యే ఉండే, ఇది దద్దమ్మ ప్రభుత్వం, శాతకాని ప్రభుత్వం, ఏమీ చేయట్లేదు, మేమేమో తన్నులు తిన్నాం, అది ఇదని రకరకాలుగా ఉండేది కదా. సో ఇప్పుడు దీంతో చాలామందికి ఒక సమాధానం, ఎవరైతే ఆ బాధతోనో ఆ కసితోనో ఉన్నారో అలాంటి వాళ్ళ అనుమానాలకి, ప్రశ్నలకి ఒక సమాధానం చెప్పినట్టుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా వీకేఆర్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు
విషపూరితమైనటువంటి మద్యం తాగించి కొన్ని వేల మంది ప్రాణాలు బలిగొన్నారండి. ఆ కుటుంబాలన్నీ కోరుకుంటా ఉన్నాయి వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. కుటుంబం తండ్రిని కోల్పోయి, అన్నను కోల్పోయి, తమ్ముడిని కోల్పోయి ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నారు వీళ్ళు. ఆ కుటుంబాలన్నీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజున లోకేష్ బాబు రెడ్ బుక్ అంటే ప్రజలకి అంత రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక రకంగా వీళ్ళ వల్ల బాధపడిన వాళ్ళు, వీళ్ళ వల్ల హింసింపబడిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు కొంతవరకు ఇప్పుడు ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కొంత స్వాంతం కలుగుతుంది. ఎస్, పాపం చేసిన